దాదాపు 10 ఏళ్ల క్రితం వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం ప్రేక్షకులు, అభిమానులను ఎంతగానో అలరించిన విషయం గుర్తుండే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా 2012 సంవత్సరం అక్టోబర్లో 1600కు పైగా స్క్రీన్స్లో విడుదలై సంచలనం సృష్టించింది. రాంబాబుగా పవన్ కళ్యాణ్, గంగ పాత్రలో తమన్నా కనిపించి అలరించారు. మెకానిక్ అయిన రాంబాబు అన్యాయాలను ఎదిరించే ధైర్యశాలిగా ఒక కెమెరామ్యాన్ అయి గంగను ఆకట్టుకుంటాడు. రాంబాబు మెకానిక్గా కంటే జర్నలిస్టుగా అయితే బాగుంటుందని భావించి టీవీ ఛానల్ కెమెరామ్యాన్ అయిన గంగ అతనిని జర్నలిస్టుగా తన ఛానల్లోనే చేర్పిస్తోంది. ఈ నేపథ్యంలో సొసైటీలో జరిగే అరాచకాలను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమా రీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడే ఎందుకు కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు అంటే టార్గెట్ వచ్చే ఎలక్షన్స్ అంటున్నారు. త్వరలో జరగనున్న ఎలక్షన్స్ టార్గెట్గా ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పొలిటికల్ హీట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో రాంబాబు రీ రిలీజ్ పర్ఫెక్ట్ టైం అని అంటున్నారు. మరి ఫిబ్రవరి 7న ఈ సినిమాను రీ రిలీజ్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు.